హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. మనుషులు మూడు రకాలుగా ఉంటారు. ఒకడు తెలివి తక్కువవాడు, ఒకడు తెలివైనవాడు, అతి తెలివైనవాడు. మనం వీరి అందరితో సహవాసం చేస్తూ ఉంటాం. ఎంతవరకు? వారితో మాట్లాడేంత వరకు మాత్రమే. ఇందులో మనం ఎలా ఉండాలి? ఈ ప్రపంచంతో పాటు ఉండాలన్నా, మంచిగా ఉండాలనా, దుష్టుడిగా ఉండవాలనా, లేక ఆశగలిగే వారి వలె ఉండవాలనా మనం తెలుసుకోవాలి. ఎలా వెళ్దామో చూద్దాం. ఒక వ్యక్తి అంటాడు, చదువులు చదవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒక వ్యాపారం చేసో ఏదైనా పెట్టుబడి పెట్టో సాధించాలి, కానీ ఈ చదువుల వల్ల ఏం ఉపయోగం ఉంటుందిరా? చదువు వల్ల ఏ ఉపయోగం రాదు, ఎటువంటి ఉద్యోగం రాదు. నువ్వు జీవితం అంతా పరిగెత్తూనే ఉండాలి, ఎటువంటి ఉపయోగం లేదని ఒకడంటాడు. తెలివైన వ్యక్తి ఏమంటే, చదువుకో, నీ చదువును మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టద్దు, నువ్వు చదువుతూనే ఉండు. ఖాళీ సమయాల్లో ఏదన్నా పార్ట్ టైం కానీ ఏదైనా చూసుకొని సంపాదించడం వల్ల నీ విద్యను నువ్వు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, కాబట్టి దాన్ని వదలకని ఒకడు చెప్తాడు. తెలివి తక్కువ వ్యక్తి, ఈ చదువుల వల్ల ఏం ఉపయోగం ఉండదు, ఏదైనా ప్రస్తుతానికి ఏదైనా పని చేసుకొని ఆ డబ్బులు తీసుకొని ఉంటే చాలరా, ఇప్పటికి మనం డబ్బులు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకేం అవసరం లేదు అని వాని ఉద్దేశం అలా ఉంటుంది. ఇందులో నేను ఏ విధంగా ముందుకెళ్ళాలని ఎవరు చెప్పరు. మనమే ఇతరులను చూసి మనం తెలివిగా ఏ విధంగా చదువుకోవాలి, ఒకవేళ నా చదువు లేదా దాని తగ్గట్టు ఏ విధంగా నేను ముందుకెళ్ళాలి, లేదా చదువే లేదా ఏదైనా ఒక టెక్నికల్గా నేర్చుకోవడము, దాని ద్వారా ముందుకెళ్ళాలి. లేకపోతే అలాగే ఉండిపోతాం. మన జీవితంలో ముందుకెళ్ళాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు మంచివారి మాట సలహా తీసుకోవాలి, పెద్దవాళ్ళ మాట తీసుకోవాలి. లేకుంటే నీ జీవితం ఎవరు నీకు సమాధానం చెప్పరు. దయచేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.